బ్యాక్ టు న్యూస్. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గాలిపటాల ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగింది. చిన్న పెద్ద వచ్చి తమకు ఇష్టమైన పతాకలను ఎగురవేసి సందడి చేశారు. ఇక అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండగ కొనసాగుతుంది. మన దగ్గర పతంగులు ఎగిరేసేట్టుగా వాళ్ళు ఉన్నారు, చూసేట్టుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అన్నీ ఒక చోటుగా పతంగులు అండ్ స్వీట్ స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదో వేరే ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది, హైదరాబాద్లో ఉన్నట్టు లేదు. అండ్ ఇక్కడ చాలా రాష్ట్రాల వారు అంటే చాలా సంస్కృతులు అన్నీ కలిసినట్టుగా ఉన్నాయి కదా. అండ్ మిక్స్డ్ ఫెస్టివల్ అంటే మనకు సంక్రాంతి అంటే ఒకటే ఇదిలో పెరుగుతున్నాం కదా, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఇదే ఫెస్టివల్. కానీ ఇక్కడ చాలా సంస్కృతులు కలిసేసరికి డిఫరెంట్ నార్త్ ఇండియన్ ట్రెడిషన్ ఏంటి, మన ట్రెడిషన్, అన్ని ట్రెడిషన్స్ పిల్లలు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. వివిధ దేశాల నుంచి కూడా వచ్చారు. అవును, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చారు అండి. ఇప్పటిదాకా కైట్స్ ఎగిరేశారు కదా, అది ఈ 3 days చాలా కన్నుల పండుగగా జరిగిందని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. మేము ఈ రోజే వచ్చాము, బట్ లాస్ట్ 2 days మిస్ అయ్యామేమో అనిపించింది. బట్ వీ హ్యాడ్ గ్రేట్ టైం. ఓకే, అటు స్వీట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. టేస్ట్ చేసిరా? అవునవును, స్వీట్ ఫెస్టివల్స్లో కూడా స్వీట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నార్త్ ఇండియన్ స్వీట్స్ కూడా మనం ఎప్పుడు ట్రై చేయని టేస్ట్ అన్నీ ఒక్క దగ్గర ఉండేసరికి ఏది తినాలో అర్థం అవ్వట్లేదు. అన్ని స్వీట్ స్టాల్స్ ఒక్కసారిగా చూసేసరికి రుచులు ఏది బాగున్నాయి మరి? ఏదైనా సరే మన తెలంగాణ, ఆంధ్ర స్వీట్స్కి మనం బాగా అలవాటు పడిపోయి ఏది తిన్నా అది తిన్నంత వరకే ఉంటుంది. మన స్వీట్ తింటే మాత్రం మన సకినాలు, మన లడ్డూలు మనం తింటే మన కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతే. అలవాటు పడ్డ నాలుకలు కదండి. సో సడన్గా మనం ఎంత నార్త్ ఇండియన్ డిష్ తిన్నా కూడా మళ్ళీ మనకి ఇది తిన్న ఫీలింగ్ రాదు, మనది మనకే. అవన్నీ తిని టేస్ట్ చూడడానికి చాలా బాగుంటాయి. ఇదేంటంటే మన కడుపు నిండాలంటే మన ఇంట్లో తిండి తింటేనే కడుపు నిండుతుంది మనకి. వేల రకాలు ఉన్నాయండి, ఇంకెక్కువనే ఉన్నాయి. మస్తు స్వీట్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఫెస్టివల్ కూడా. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ అన్నగారు కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలందరూ కూడా తెలంగాణ వాళ్ళ కళల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంది. సో అన్న ఎప్పుడు నెంబర్ 1 ఉంటాడు, ముందు ఉంటాడు కల్చరల్ని ఎంకరేజ్ చేయడంలో. అండ్ ఇలా ఎక్కువ మంది కళాకారుల్ని ఒక్కసారిగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. దీంతో తెలుగు రాష్ట్రాల సంస్కృతి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు ప్రచారం కల్పించినట్టు ఉంటుంది. అవునవును, చాలా ఉంటుంది. ఎందుకంటే మనం సంక్రాంతి అనగానే అందరూ హైదరాబాద్ ఖాళీ చేసి ఊరు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఊర్లో వెళ్ళలేదని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తే చాలు, పొద్దున్న నుంచి రాత్రి వరకు మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడు వస్తామా అనుకుంటూ ఉంటాము. అంత ఎంగేజ్ ఉంది ఇక్కడ. ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. చాలా బాగుంది కూడా. చాలా బాగుంది. హైదరాబాద్ అంటే సిటీ కాబట్టి జనరల్గా ఇట్లాంటివి ఏం చూడరు కదా హైదరాబాద్ పీపుల్ ఎవరు కూడా. కాబట్టి కనీసం ఇయర్కి ఒకసారి అన్నా ఇట్లాంటివి పెడితే ఏమవుతుంది అని అంటే పీపుల్ అందరికీ ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కైట్స్ చాలా రకాల కైట్స్ ఉన్నాయి. సో అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. నేను స్వీట్స్ టేస్ట్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళి చూడాలి. అంతేనా? వేల రకాలు ఉన్నాయి, తినిపోండి. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ కైట్ ఫెస్టివల్? చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అస్సలు బోర్ కొట్టదు. ఎన్నో రకాల స్వీట్స్, ఎన్నో రకాల స్టాల్స్ ఇవన్నీ చూస్తూ కైట్స్ ఎగరేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఎగరేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అసలు టైమే తెలియట్లేదు ఇక్కడ ఉంటే. చూడలేదు, విన్నాను చాలా బాగున్నాయని. ఇక్కడ నేను ప్రతిసారి ఊరు వెళ్ళేదాన్ని, కానీ ఈసారి అయితే వెళ్ళకపోవడం అనేది మెయిన్. ఇక్కడ చూద్దామనే చాలా బాగుంది. ఊరు వెళ్ళలేను అనే ఫీలింగ్ కూడా లేకుండా చాలా ఆనందంగా ఉంది. రైట్, అంటే ఇది మీరు చెప్పేది చాలా అద్భుతంగా ఉంది. ఆకాశం మొత్తం హరివిల్లాగా రంగురంగుల పతంగులతోటి పైన, దాంతోపాటు ఓ పక్క నోట్లో స్వీట్ మంచిగా మంచి మైమరిచేట్టుగా రుచులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓ పక్క ఇది ఈ విధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మొత్తం వేల మంది, లక్షల మంది వస్తున్నారు. ఓ పక్క చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. ఒకసారి కెమెరామెన్ గారు జూమ్ చేయండి. ఒకసారి ఆ విధంగా చాలామంది, వేల మంది, లక్షల మంది చూస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చేసి చూస్తున్నారని చెప్పుకోవచ్చు.
చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఈ విధంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అన్నట్టుగా తేడా లేకుండా, మహిళలు అన్న తేడా లేకుండా అందరూ కూడా వచ్చేసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఉన్నట్టుగా కైట్ ఫెస్టివల్. కెమెరా ప్రసాద్తో రవిచంద్ర, పెరేడ్ గ్రౌండ్ నుంచి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగ కొనసాగుతుంది. పతంగులు కూడా ఒక పండుగ చేస్తారా అని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర మేడం ఉన్నారు, వారు చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. ఎందుకంటే అందరు కలిసి ఇక్కడ అన్ని దేశాల వారు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలా కూడా చేస్తారని నేను అనుకోలేదు ఇక్కడికి వచ్చాక. అయితే మా వారు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని ఈవెంట్ చూసాము. ఇది ఏంటి కైట్స్ది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా బాగుంది. అన్ని దేశాల వాళ్ళు కలిసి ఇక్కడ చేస్తున్నారంటే కైట్స్ కూడా ఇలాగా చేస్తారా అనేసి నేనే ఆశ్చర్యపోయాను. రకరకాల కైట్స్, రకరకాల అదొకటి కల్చరర్. ముస్లిమ్స్ కానివ్వండి, ఎవరైనా సరే వేరే ఫారెన్ నుంచి వచ్చారు, లైక్ చెన్నై నుంచి వచ్చారు, అందరూ కలిసి హ్యాపీగా ఈ పండుగను సెలబ్రేషన్ చేస్తుంటే మనం అందరం కూడా ఎలాగ ఉండాలి, మనం కూడా అలాగే ఉండాలి. కైట్స్ కు మతాలు, కులాలు ఉండవు, అసలు ఏమీ ఉండదు. మనం కూడా అలాగే కలిసిపోవాలి. అది కైట్స్ లాగా ఆకాశంలో కైట్స్ కలిసినట్టు భూమి మీద మనం కలవాలి. చెప్పండి. అదే చాలా హ్యాపీగా ఉందండి. అది ఏం లేదు. ఈ పండగ సంక్రాంతి పండగ అంటే మేమేంటో అరిసెలు చేసుకుంటాము ఇలాగా అనేసి అనుకునేదాన్ని నేను. నిజంగా ఇవాళ తెలిసింది కైట్స్ ఇలాగ చేస్తారా, ఇలాగా ఇంత సెలబ్రేషన్ చేస్తారా. సంక్రాంతికి ఏం పండుగ ఏం చేస్తారు? మేమైతే ఏం చెయ్యము. అయితే మేము ఆంధ్ర మేము. అయితే మాకు చాలా ఇష్టం ఈ పండగ అంటే. ముస్లిమ్స్ అయినా కూడా ఈ పండగ అంటే చాలా ఇష్టం. అసలు కాస్ట్ ఫీలింగ్ అసలు తీసుకురాకూడదు. వద్దు. ఏంటంటే హ్యాపీ ఏంటని చూద్దామని నేను పిల్లలు వచ్చాము. అది అంటే దీంతో ఇక్కడ కల్చరు, వివిధ ప్రాంతాల కల్చర్ మనకు అంటే ఈ విధంగా షేర్ అవుతుంది. అంతమంది అక్కడి నుంచి వచ్చారు. మనం హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఉండి మనం ఎందుకు చూడకూడదు అనేసి మేము వచ్చాము. అది చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ అంటేనే గంగా జమున తహజీబ్, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ రోజు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, కైట్ ఫెస్టివల్ జరుగుతుంది అని నా పిల్లలంటే ఈ రోజు ఫస్ట్ టైం నేను తీసుకురావడం జరుగుతుంది. మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాం. బట్ ఇట్స్ సో వండర్ఫుల్. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ తీసుకొచ్చారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ మనకు చూడడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి కైట్స్ ఫ్లై చేస్తున్నారు. ఇవన్నీ పిల్లలకు చూపించడం చాలా సంతోషంగా ఉంది. అంటే డైవర్సిటీ ఎలా ఉంది, మన కల్చర్ ఎలా ఉంది అనేది తెలుసుకునేడానికి ఇది ఒక గొప్ప అవకాశము. భిన్నత్వంలో ఏకత్వం అని తప్పకుండా చెప్పచ్చు ఈ కైట్ ఫెస్టివల్ ద్వారా కూడా. ఎందుకంటే ఓన్లీ సంక్రాంతి అంటే ఓకే హిందూస్కి సంబంధించిన పండుగ అనే కాకుండా అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కైట్స్ ఎగరేస్తూ స్వేచ్ఛని ఎలా అనుభవించాలి, స్వేచ్ఛని ఎలా గుర్తించాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అనే విధంగా చూపిస్తున్నారు. ఇది చాలా చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరికి కూడా చూడాలి, వచ్చి తప్పకుండా చూడండి. మళ్ళీ రేపు కూడా ఉన్నట్టుంది ఇంకొక రోజు కూడా ఈ అవకాశం. అందరికీ తప్పకుండా చూడండి. ఈ కైట్ ఫెస్టివల్ అనేది పిల్లలకి తప్పకుండా చూపించాల్సింది. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యామిలీతో అందరు రావచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు వచ్చిన తర్వాత వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడ నుండి డిఫరెంట్ పీపుల్స్ని చూస్తూ, అందరినీ కలుస్తూ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ వాళ్ళందరితో గడపడం చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా అందరికీ, టీవీ చూసిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంటే ఆకాశం మొత్తం హరివిల్లా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు చాలా బాగుంది. అసలు ఇంకా కైట్స్ అవి కూడా ఇంకా బాగా కొంచెం అయితే ఇంకా మంచిగా ఎగరేస్తారు. గాలి బాగుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము. చాలా బాగుందండి. వివిధ దేశాల వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఎగరేస్తున్నారు. వాళ్ళ కల్చర్ మనకు, మన కల్చర్ వాళ్ళకు షేర్ అవుతుంది అనుకోవచ్చా? ఎస్, కంపల్సరీ అండి. అన్ని దేశాల వాళ్ళు మన సంస్కృతి అది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ కల్చరు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అన్నీ కూడా మనం కలిసిమెలిసి ఎంజాయ్మెంట్గా ఈ పండుగ జరుపుకోవడం చాలా బాగుంది. అదండి. ఎట్లా అనిపిస్తుంది పతంగుల పండుగ? నమస్కారం అండి. నిన్నే వచ్చాను. నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో వీఆర్ వాలంటీర్స్. చాలా బాగుంది, కానీ రోజు రోజు తగ్గిపోతుంది. పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. పతంగు, నేను యాక్చువల్గా యోగా టీచర్, నేను యోగా మాస్టర్ని. సో పతంగ ఎగరేయడం కూడా ఒక ఆరోగ్యం. ఎందుకంటే లంగ్స్ పోతాయి, తర్వాత మీకు బ్రీతింగ్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాధలు పెడతాయి. అంటే కొద్దిగా మీ మానసికంగా ఉల్లాసం వస్తుంది. మానసిక ఉల్లాసం రావడం వలన మీకు ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సామూహికంగా రావడం వలన కొద్దిగా
మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. రైట్, అంటే ఇది వీరు చెప్పేది యోగా గురువు కాబట్టి ఈ అంటారు పతంగులు ఎగిరేస్తుంటే లంగ్స్ కూడా రిలాక్స్ అవుతాయి, దాంతోపాటు మానసికంగా కూడా దాంతో రక్త ప్రసరణ మానసికంగా కూడా రిలాక్స్ అవుతారు అనే అభిప్రాయం చెప్తున్నారు. దీంతో కుల మతాలకు అతీతంగా ఆకాశంలో హరివిల్లాగా అన్ని మతాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన అన్ని దేశాలకు సంబంధించిన అంత ఆకాశంలో ఒకే దగ్గర పతంగులు కూడా ఏ విధంగా కలిసి ఉంటున్నాయో భూమి మీద ఉన్న మనం కూడా ఆ విధంగా కలిసి ఉండాలన్న అభిప్రాయాన్ని మెసేజ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, పెరేడ్ గ్రౌండ్ నుంచి.